టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ప్రమాదం తప్పింది. ఇద్దరు హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో విమానం వీల్ తెరుచుకోలేదు. దీంతో విమానాన్ని పైలట్ మళ్లీ టేక్ ఆఫ్ చేశాడు. అనంతరం వీల్ బయటకు రావడంతో సేఫ్గా ల్యాండింగ్ అయింది. ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో విమానం వీల్ తెరుచుకోలేదు. దీంతో విమానాన్ని పైలట్ మళ్లీ టేక్ ఆఫ్ చేశాడు. అనంతరం వీల్ బయటకు రావడంతో సేఫ్గా ల్యాండింగ్ అయింది. ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈరోజు బాపట్ల, ముఖ్యంగా కూడా బాపట్ల జిల్లాకు సంబంధించి ఈ రేపలలో నిజం గెలవాలి కార్యక్రమాల్లో అటెండ్ అయ్యేందుకు భువనేశ్వరి రావడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్ లో బయలుదేరిన సమయంలో గన్నవరంలో యాక్చువల్ గా గన్నవరం నుంచి కూడా రోడ్డు మార్గాన అక్కడికి రేపల్లో వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ కి మరి కొద్దిసేపట్లో చేరుకుంటుంది అనుకున్నటువంటి సమయంలో ఇండిగో విమానం ఏదైతే ఉందో దానికి సంబంధించి గేర్ అయితే ఓపెన్ కాలేదు. గేర్ ఓపెన్ కాకపోవడంతో ఒక్కసారిగా కూడా టేక్ ఆఫ్ తీసుకునేటువంటి సమయంలో చక్రాలు ఏవైతే ఉన్నాయో గేర్ ఓపెన్ కాక అది మూవ్ కాలేని పరిస్థితి. ఇది గ్రహించినటువంటి పైలట్ వెంటనే కూడా మళ్ళీ అక్కడ నుంచి పొజిషన్ తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి కొంత దూరం తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి ఆందోళనలో అయితే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ విమానాశ్రయంలో ఉన్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ఆమెకి రిసీవ్ చేసుకునేందుకు వచ్చినటువంటి కేడరే కాకుండా కూడా ఫ్లైట్ లో ఉన్నట్టు వాళ్ళకైతే ఒక్కసారిగా కూడా ఆందోళనకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా గేర్ ఓపెన్ కాకపోవడంతో ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ లోకి ల్యాండ్ అవుతున్న క్రమంలో తిరిగి వెనక్కి వెళ్లడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు బెంబేలెక్కిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుందో ఏంటో అని వాళ్ళు భయాందోళనకు గురైనట్టు కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళు మనకి తెలుస్తున్నటువంటి క్రమం. ఈ క్రమంలోనే తర్వాత ఈ ఎవరైతే పైలట్ ఉన్నారో పైలట్ దాన్ని రెక్టిఫై చేయడం ద్వారా తిరిగి సేఫ్ గా కూడా ల్యాండ్ కావడం అనేది జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా ఈ విధంగా కూడా ఎప్పుడు ఇండిగోకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ తరచుగా కూడా ఇట్లా సాంకేతిక ఇబ్బందుల కారణంగా కూడా ఈ విధమైనటువంటి ఈ సాంకేతిక లోపాల కారణంగా కూడా ఇటువంటి పరిస్థితులు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అటువంటి సమయంలోనే ఈ రోజు ప్రత్యేకించి కూడా ఈ వస్తున్న క్రమంలో ఈ విధంగా కూడా ల్యాండ్ కావాల్సిన సమయంలో ల్యాండ్ కాకపోవడంతో ఒక్కసారిగా కూడా ఆందోళనకు గురైన పరిస్థితి అయితే కనపడింది. ఎట్టకేలకు గన్నవరంలో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తిరిగి నిజం గెలవాలి కార్యక్రమానికి బయలుదేరారు. ఆమెతో పాటుగా కూడా టీడీపీ శ్రేణులు కూడా బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా